పేషెంట్కి సంబంధించిన కారణాలు కొన్ని టెక్నికల్ పారామీటర్స్ కానీ చేసేటువంటి సర్జన్స్ యొక్క అప్రోచ్ ఓకే. ఈ ముఖ్యంగా ఈ 3 ప్లస్ 3తో పాటు 4వది పోస్ట్ ఆపరేటివ్ కేర్. ఈ 4 విధాలుగా మనం విశ్లేషించుకోవచ్చు ఫెయిల్యూర్కి కారణాలను. ఫస్ట్ పాజ్ ఏంటంటే పేషెంట్కి సంబంధించింది. అంటే పేషెంట్ సంబంధించింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊబకాయ ఎక్కువ 120 kgs 150 kgs వెయిట్ ఉన్నారనుకో అప్పుడు ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ డీవీటీ అంతర్గతంగా ఉందనుకోండి, అది చూడకుండా అది తెలుసుకోకుండా వ్యారికోజ్ విన్స్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ డీప్ వెయిన్ బ్లాక్ అయింది. ఇప్పుడు మనం లేజర్ చేసి ఏం చేస్తాము, సూపర్ఫిషియల్ వెయిన్ బ్లాక్ చేస్తాం. అది బ్లాక్ అయ్యి ఇది బ్లాక్ అయితే ఏమవుతుంది, కంప్లీట్గా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కడ రెండు రూట్స్ బ్లాక్ చేశారనుకోండి ట్రాఫిక్ ఎటు వెళ్తుంది, ప్రాబ్లం అయిపోతుంది కదా. అప్పుడు 10% సక్సెస్ వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి అది ఫెయిల్ అవ్వడానికి కారణం ఉంటుంది. ఈ 4 విధాలుగా విశ్లేషించుకోవచ్చు. బట్ 90% ఫెయిల్యూర్ రేట్ బికాస్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ద ఎండోవాస్కులర్ సర్జన్. ఇందా చెప్పాను కదా, ట్రిబ్యూటరీస్ ఉన్నప్పుడు వాటికి అడ్రస్ చేయకుండా వదిలేయటం వల్ల ప్రాబ్లం రికరెన్స్ వస్తుంది.